వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. అమెరికాలో రోజు రోజుకి మారుతున్న వీసా నిబంధనలకి హోరెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. H1B వీసాల సంబంధించి మొదటి రౌండ్ పూర్తయిపోయినప్పటికీ రెండో రౌండ్ ఉంటుందా, ఉంటే ఎప్పుడు ఉంటుందనేది ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్కి కూడా భయం ప్రారంభమైంది. స్టూడెంట్ వీసాలని ఇప్పటిదాకా ప్రాసెసింగ్ పూర్తి చేయలేదు, సోషల్ మీడియా బెట్టింగ్ ఇవ్వడం జరిగింది, మరి విద్యార్థులను సకాలంలో పంపిస్తారా లేదా, కోర్సెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత లేట్ అవుతుందా, ఈ అనేక రకాల భయాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి భారతీయులకి అమెరికన్ వార్త చాలా ఆనందాన్ని కలిగించే ఒక వార్త చెప్పింది. అది ఏమిటంటే, స్టూడెంట్ వీసాలని నిబంధనల ప్రకారం ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అది యాస్టిడ్గా నడుస్తుంది, దానిలో ఏమీ తేడాలు లేవు. ఎవరైతే స్టూడెంట్గా అమెరికాకు రావాలనుకుంటున్నారో వాళ్ళు F వీసాలు కానీ M వీసాలు కానీ పొందే అవకాశాలు ఉన్నాయి. F వీసాలు అనేది మామూలుగా జనరల్ కోర్సులకు వెళ్ళేటువంటి వాళ్ళకి F వీసాలు దొరుకుతాయి. టెక్నికల్ కోర్సెస్కి ఏమైనా వెళ్ళాలనుకున్న వాళ్ళకి M వీసాలు దొరుకుతాయి. F1 వీసాలు, M1 వీసాలు అవైలబిలిటీ ఉంటాయి. ఈ వీసా ప్రాసెస్లో ఎవరు వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు 365 రోజుల ముందుగానే అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. వాళ్ళు కోరుకున్న యూనివర్సిటీ వాళ్ళకు ముందుగా అడ్మిషన్ ఖాయం చేస్తూ లెటర్ పంపిస్తేనే ఇది సాధ్యం అవుతుంది. ముందుగా అమెరికా యూనివర్సిటీస్లో లేదా కాలేజెస్లో అడ్మిషన్కి ఆమోదం తెలపకుండా ఏ స్టూడెంట్ వీసా ప్రాసెస్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి అదొక ముఖ్యమైనటువంటి నిబంధన. ఆ నిబంధన ప్రకారంగా స్టూడెంట్ వీసాకు అప్లై చేస్తే ప్రిస్క్రైబ్డ్ ఫీజు పే చేసి మిగిలినటువంటి సోషల్ బెట్టింగ్ ఇలాంటి నిబంధనలను కూడా ఫుల్ఫిల్ చేసినట్టయితే వాళ్ళకి ఓకే చెప్పినప్పటికీ వాళ్ళ ఎంట్రీ మాత్రం ఎప్పుడు ఇస్తారంటే అడ్మిషన్ వాళ్ళకి అక్కడ కోచింగ్ స్టార్ట్ అయ్యేకి ఒక 30 రోజుల లోపల, మొదటి రోజు నుంచి 30 రోజుల లోపల మాత్రమే వాళ్ళని అనుమతిస్తారు అమెరికాలోకి. అంటే 345 రోజుల ముందర అప్లై చేసుకునే అవకాశం కల్పించినప్పటికీ వీసా నిబంధనల ప్రకారంగా తను అమెరికాలో ప్రవేశించాలంటే మాత్రం స్టూడెంట్ వీసాతో మొదటిసారిగా ప్రవేశించినప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఆ కోర్సు బిగినింగ్ నుంచి 30 రోజుల లోపల మాత్రమే అనుమతిస్తారు తప్ప 340 రోజుల ముందుగా అప్లై చేసుకున్నాడు కదా అని చెప్పి పంపించడానికి అవకాశం లేదు. ఎందుకు 345 రోజుల ముందుగా అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నారంటే ఈ సోషల్ మీడియా బెట్టింగు ఇవన్నీ కావాల్సినటువంటి మిగిలినటువంటి సర్టిఫికెట్స్ను కానీ ఆర్థికంగా బలంగా ఉన్నట్టుగా నిరూపించుకున్నటువంటి పత్రాలు కానీ ఇవన్నీ సబ్మిట్ చేయడానికి అవకాశం టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి అవన్నీ లాస్ట్ మినిట్లో చెప్పినట్టయితే అవి తీసుకురావడం ఇబ్బంది అయినట్టయితే అవతల కోర్సుకు లేట్ అవుతుంది. అందువల్ల ఆ అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా నష్టమైపోతున్న ఉద్దేశంతో 345 రోజుల ముందుగానే ప్రాసెసింగ్కి అవకాశం కల్పించారు. దీని లోపల ఎవరైనా స్టూడెంట్స్ అనుకోకుండా 5 నెలల పాటు అక్కడ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేని పరిస్థితుల్లో వెనక్కి వచ్చినట్టయితే మాత్రం తిరిగి వాళ్ళు అమెరికాకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మళ్ళీ కొత్త వీసా కోసం అప్లై చేయాల్సిందే తప్ప పాత వీసాని ఒప్పుకునే అవకాశం ఉండదు. అంటే కోర్సులో చేరిన తర్వాత 5 months వెనక్కి ఏదైనా సందర్భంగా ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కోర్సును పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కొత్త అడ్మిషన్ తీసుకొని వెళ్లాల్సిందే తప్ప పాత అడ్మిషన్ మీద వాళ్ళు ఆ కాలేజీలో ప్రవేశించేందుకు అవకాశాలు ఉండవు. ఏది ఏమైనప్పటికీ స్టూడెంట్స్కి దీంతో పాటు ఇంకొక శుభవార్త ఏం చెప్పారంటే 1 year మీకు వన్ టైం ప్రాక్టికల్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదైతుందో OPT అంటాం మనం, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా 1 year వరకు మీకు ఇస్తున్నాము. దీనిలో మరి స్టెమ్ వీసా గురించి ఎక్కువ చెప్పలేదు, ఎందుకంటే ఈ వీసా తర్వాత కానీ స్టెమ్ వీసాకు అవకాశం ఉండొచ్చు. కానీ నిబంధనలు మాత్రం తప్పనిసరిగా వర్తిస్తాయని చెప్తున్నారు. ఏమిటా నిబంధనలు అంటే, స్టూడెంట్ వీసా తీసుకున్న ఎవరైనా సరే మీరు ఎక్కడ పడితే అక్కడ బయట ఉద్యోగాల్లో చేయడానికి అవకాశం లేదు. పెట్రోల్ బంకుల్లో కానీ, సూపర్ బజార్లో కానీ, లేకపోతే డెలివరీ బాయ్గా కానీ, లేక ఇంకా వేరే ఫుడ్ కోర్టులు వాటిల్లో ఇట్లా పనిచేయడానికి అవకాశం లేదు అని చెప్పి చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు. అంటే ఎక్సెప్ట్ యూనివర్సిటీ ప్రిమిసెస్లో మాత్రమే ఏదైనా నిబంధనలకు లోబడి ఉండేటువంటి ఉద్యోగాలు మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ప్రిమిసెస్ బయటికి వెళ్ళి ఏ ఉద్యోగాలు చేయడానికి అవకాశం లేదు.
ఆ నిబంధన మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుందనే విషయం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైనా అమెరికాకు వెళ్ళాలనుకున్న వాళ్ళు నిబంధనలు, గతంలో ఉండే నిబంధనలన్నిటికీ మేము ఒప్పుకుంటున్నాం, దాని ప్రకారం పంపిస్తున్నాం అనేటువంటి భావన కలిగేటట్టుగా వచ్చిన ఈ ప్రకటన చూసి మోసపోవద్దని మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎందుకంటే స్టూడెంట్ వీసా ఉన్నవారు ఎక్సెప్ట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏవైనా అవకాశాలు, చిన్న చిన్న జాబ్స్ ఏమైనా అవకాశాలు ఉంటే చేసుకోవడం, లేదా ఏదైనా ఇంటెన్స్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి దానికి సంబంధించిన కోర్సుల్లోనే ఇక్కడ జాయిన్ అయ్యి దాని నుంచి ఏదైనా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటే తప్ప యూనివర్సిటీ ప్రెమిసెస్ అవతలకు వెళ్ళి తమకు ఇష్టం వచ్చినటువంటి జాబ్ చేసుకుని గతంలో లాగా స్వేచ్ఛగా ఆనందంగా స్టూడెంట్గా నేను డబ్బు సంపాదించుకుంటాను, నా ఖర్చులను ఇక్కడే నేను వెళ్ళదీసుకుంటాను, నేను నా ఫ్యామిలీ మీద ఆధారపడకుండా ఉంటాను, జాబ్ వచ్చేదాకా నేను ఇలాంటి పనులు చేసుకుంటానని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది అగెన్స్ట్ ది రూల్స్ అవుతుంది. పట్టుబడితే వెంటనే మిమ్మల్ని శిక్షలు ఖరారవుతాయి, వీసా శాశ్వతంగా తొలగించబడుతుంది, నేరస్తుగా కూడా మీరు అక్కడ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆ తర్వాత వెంటనే దేశానికి వెళ్ళిపోవచ్చు తప్ప అక్కడ ఉండడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. అంటే ఒకవైపున స్టూడెంట్ వీసాని H1B వీసాలతో సంబంధం లేకుండా, మిగతా వీసాలతో సంబంధం లేకుండా స్టూడెంట్ వీసాలని వేగతరంగా చేస్తామని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే అక్కడ యూనివర్సిటీస్ లోపల భారతదేశం వచ్చినటువంటి స్టూడెంట్స్ యొక్క సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఒకవేళ ఇండియన్ స్టూడెంట్స్ లేకపోతే కొన్ని యూనివర్సిటీస్, కొన్ని కాలేజీలు మూతపడే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పినా కూడా అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్, కాలేజీల యొక్క ఒత్తిడి అమెరికా ప్రభుత్వం మీద విపరీతంగా ఉంది. అమెరికా ప్రభుత్వం ఈ ఒత్తిడిని భరించలేక వేగతరం చేయడానికి, స్టూడెంట్ యొక్క వీసాని వేగతరం చేయడానికి ముందుకు వచ్చింది. వచ్చినంత మాత్రంలో సోషల్ బెట్టింగ్ను మాత్రం వదిలిపెట్టడం లేదు. సోషల్ బెట్టింగ్ ద్వారా మీరు అమెరికాకు వ్యతిరేకంగా ఎక్కడైనా ఏదైనా మాట్లాడారా, లేదా పోస్ట్ని ఏదైనా మీరు ఎవరికైనా ఫార్వర్డ్ చేశారా, లేదా దాని మీద ఏదైనా వ్యాఖ్యానం చేశారా, ఏదైనా జరిగిందా అనేది చూస్తున్నారు. అమెరికా కానీ అమెరికా మిత్ర దేశాల మీద కానీ అలాంటి పోస్టింగ్లు ఎవరు ఉంటే అది ఎగనిస్ట్ అవుతుంది అమెరికాకు అని చెప్పమాట ఒకటి. కానీ ఇవన్నీ కూడా బయటికి చెప్పేటువంటి కథలు మాత్రమే. అమెరికా మీ సోషల్ మీటింగ్లో వాడు వెతకబోయేది ఏమిటి అంటే మీ ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక మూలాలు ఎలా ఉన్నాయి, మీరు అమెరికా మీద ఆధారపడి అమెరికాలో సంపాదించి భారతదేశానికి పంపించాలనుకుంటున్నారా, లేక అమెరికాలో మీరు భారతదేశం మీద ఆధారపడకుండా, అంటే మీ ఇంటి దగ్గర నుంచి మీరు తెచ్చుకొని అమెరికా మీద ఆధారపడకుండా మీరు బతికి మీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని మీరు తిరిగి మీ దేశానికి మీరు వెళ్ళిపోయగలిగే క్యాపబిలిటీలో మీరు ఉన్నారా, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, సోషల్ బెట్టింగ్ ద్వారా మీరు ఎవరెవరితో మీరు మాట్లాడారు, మీరు ఈ విషయాల గురించి అనేక డెఫినెట్గా పంచుకొని ఉంటారు. మీ ఫ్రెండ్స్తో కానీ, మీ రిలేటివ్స్తో కానీ, మీ ఆత్మీయులతో కానీ మీరు పంచుకొని ఉంటారు. ఆ పంచుకున్న విషయాలన్నీ బయటికి తీసుకొచ్చి, ఓహో ఇతను అమెరికాకు వస్తున్నది ఇక్కడ బతకడం కోసం వస్తున్నాడు, ఇతనికి ఆర్థిక మూలాలు పెద్దగా దేశంలో లేవు, వాడి దేశంలో ఈ దేశం నుంచి సంపాదించి ఆ దేశానికి పంపించాలనుకుంటున్నాడు, కాబట్టి మా దేశం నుంచి సంపాదించి వాళ్ళ దేశానికి పంపించుకునే మాటలు మాకు అవసరం లేదు, మాకు ఎలాంటి వాళ్ళు కావాలంటే వాళ్ళ దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ మా దేశంలో ఖర్చు పెట్టుకునే వాళ్ళు కావాలి, అలాగే మేధావులైన వ్యక్తులు మాకు కావాలి, ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటువంటి వ్యక్తులు మాకు కావాలి తప్ప ఈ దేశం మీద ఆధారపడి ఈ దేశాన్ని ఆర్థికంగా వాడుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి మనుషులు మాకు కావద్దు అనేటువంటి వాళ్ళ ఉద్దేశం. సోషల్ బెట్టింగ్ వెనుక ఉన్నటువంటి రాష్ట్రం ఇదే. మిగతావన్నీ పోస్టింగులు ఉన్నాయా లేదా అనేటువంటి చూసేదానికన్నా ఎక్కువ భాగం ఇది చూస్తారు. కాబట్టి అలాంటి పోస్టింగులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా మీ యొక్క ఆర్థిక మూలాలను అసెస్ చేస్తారు. మీరు శక్తివంతులైన వాడు, ఆర్థికంగా బలంగా ఉన్నారనుకుంటే మిమ్మల్ని రాణిస్తారు, బలంగా లేరనుకుంటే మీ అడ్మిషన్ని రిజెక్ట్ చేసిన ఆశ్చర్యపడాల్సిన అక్కర్లేదు. ఏది ఏమైనా ఇక భవిష్యత్తులో అమెరికన్ డ్రీమ్స్ అనేవి కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది. వాటిని అక్కడే ఆపేసి భారతదేశాన్నే అమెరికాకు మించిన దేశంగా తయారు కావడంలో ప్రతి ఒక్కరూ తోడ్పడే ప్రయత్నం చేయడం మంచిదని ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.